అందరికీ నమస్కారం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్యన బాగా వింటున్నాను కరంగులి మాల. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీలు సైతం ఈ మాల వేసుకుంటున్నారు. మరి అసలు ఈ కరంగులి మాల ఎందుకు వేసుకోవాలి? వేసుకోవడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు మనకు కలుగుతాయంటారు? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. కరంగళి మాల అనేటటువంటిది కరంగళి వృక్షము అనేటటువంటి వృక్ష జాతిలో ఒక అపూర్వమైనటువంటి వృక్ష సంపద. ఆ కరంగళి వృక్షం నుండి తయారైనటువంటిది ఈ కరంగళి మాల. ఇది మనం ఎక్కువగా పాతాళ శంభు మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఎక్కువగా దొరికేటటువంటివి ఈ కరంగళి మాలలు. ఈ మధ్య కాలంలో కరంగళి మాలలు ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారు. అసలు కరంగళి మాల ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే, ముఖ్యంగా కరంగళి మాల అనేటటువంటిది ఎన్నో రకాల ఆయుర్వేదిక సూచనలతో కూడుకుని ఉన్నటువంటిది. ఆయుర్వేదికంతో పాటు ఔషధ గుణాలతో కూడుకుని ఉన్నటువంటిది కరంగళి యొక్క వృక్షం. ఆ వృక్షం నుంచి తీసినటువంటి బెరడు ఏదైతే ఉంటుందో ఆ బెరడు నుండి ఈ యొక్క పూసలను తయారు చేసి ఒక మాలలా చేసేటటువంటిది ఈ కరంగళి మాల. ఇది ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అంటే, దుష్ట శక్తుల నుంచి మనం రక్షించుకోవడానికి, నరదృష్టి, చెడు దృష్టి, గ్రహ దృష్టి అంటే ప్లానెటరీ పొజిషన్ లో మనకి ఏదైతే ఆపోజిట్ గా ఉన్నటువంటి ప్లానెటరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి మనం రక్షణ పొందడానికి ఈ యొక్క కరంగళి మాలను ఎక్కువగా ధరించడం జరుగుతుంది. ముఖ్యంగా ధరించడంలో ఆరోగ్యానికి అనుసరించి, ఆరోగ్యం ఎవరికైతే బాగుండదో, ఎవరైతే ప్రతిసారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో, అంటే విష జ్వరాలు రావడము, లేదంటే విష రోగాలు రావడము, లేదంటే ఊరికే మనిషి ఎప్పుడు కూడా అస్వస్థతగా ఉండడము, లేదు అంటే తనలో తానే మాట్లాడుకోవడము, అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం, ఇలాంటివి ఏవైనా చేసినప్పుడు ఆ వ్యక్తికి కరంగళి మాల ధరించుకోవడం వల్ల కొంతవరకు పాజిటివ్ ఎనర్జీతో పాటు, ఎప్పుడైతే ఈ కరంగళి మాల అనేటటువంటి ధరిస్తామో దాని ద్వారా మన శరీరాన్ని మనం ఒక రక్షణ కవచంలో మార్చుకోవచ్చు. అలాగే ఈ కరంగళి మాల అనేటటువంటిది ఊరికే వేసుకుంటే కుదరదు. కరంగళి మాలకు సంబంధించినటువంటి కొన్ని క్రతువులు ఉంటాయి. ఆ క్రతువులు అంటే పూజాది క్రతువులు, అవి చేసుకున్న తర్వాతనే కరంగళి మాలను ధరించుకోవాలి. పూజనీయంగా వాడేటటువంటి ఏ వస్తువునైనా సరే మనం మన మెడలో వేసుకున్నప్పుడు అది మన శరీరానికి ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు మనకున్నటువంటి శక్తి తరంగాలను పెంచేటటువంటి విధంగా ఉండేటటువంటిదే కరంగళి మాల. ముఖ్యంగా ఈ మాల ధరించుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి, అలాగే సెలబ్రిటీ స్టేటస్ ను పెంచుకోవడానికి, అందుకే ఈ మధ్య కాలంలో ఆకర్షణ శక్తిని పెంచుకోవడానికి, అలాగే మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ను పెంచుకోవడానికి, అవకాశాలను పెంచుకోవడానికి ఈ మాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే ఆ యొక్క కరంగళి వృక్షం ఏదైతే ఉంటుందో సూర్యుడి యొక్క రశ్మి పడగానే, అంటే సూర్యశక్తి కాంతి దాని మీద పడగానే దానిలో నుంచి ఎన్నో రకాల ఔషధీకరణమైనటువంటి గుణాలు బయటకు వస్తాయన్నమాట. అలా ఆ ఔషధీకరణ గుణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేశారు అని అంటే గనక, ఆ బెరడు నుంచి వచ్చినటువంటి బెరడుని తీసి పూసలుగా మార్చి ఇది వేసుకోవడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది, చెడు దృష్టి నుంచి మనం దూరం కావచ్చు, మన మీద నరదృష్టి, మంది ఏడుపులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా, వాటి నుంచి బయటపడడానికి ఈ కరంగళి మాల మనిషికి ఉపయోగపడేలా చేస్తుంది. అలాగే ఇది పూజనీయంగా కాబట్టి ఇది ఎప్పుడైతే మన యజ్ఞయాగాదులు, హోమాది క్రతువులు చేసి మనం మెడలో వేసుకుంటామో, మనం మెడలో వేసుకున్న తర్వాత మనకు సినిమా రంగంలో అవకాశాలు పెరుగుతాయి, నాటక రంగంలో అవకాశాలు పెరుగుతాయి, అలాగే మనం చేసే వృత్తిలో కానీ, పనిలో కానీ, వ్యాపారంలో కానీ మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి ఈ కరంగళి మాలను వేసుకోవడం అనేటటువంటి అర్థంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క వృక్షము మనం పూజనీయమైనటువంటి వృక్ష జాతిలో ఒకనైనటువంటి వృక్షం ఈ కరంగళి. ఇప్పుడు మనము మామిడి చెట్టుని పూజిస్తాం, మేడి చెట్టుని పూజిస్తాం, మర్రి చెట్టుని పూజిస్తాము, రావి చెట్టుని పూజిస్తాము. అంటే ఇలా పూజనీయమైనటువంటి కొన్ని వృక్ష జాతుల్లో కొన్ని సంపదలు ఉన్నాయి. అందులో ఒకటైనటువంటిదే ఈ యొక్క కరంగళి వృక్షం. దాని బెరడు నుండి తయారైనటువంటిదే ఈ యొక్క కరంగళి మాల. ఇది ధరించుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. మనకు సపోజ్ విద్యలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క మనం ఏ పనినైతే చేస్తున్నామో అందులో వృద్ధిని సాధించడానికి, అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఈ కరంగళి మాల అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో మంచి పవిత్రమైన మాల కాబట్టి కొన్ని నియమాలు ఉంటాయి, ఎలా పడితే అలా వేసుకోవడానికి ఉండదు. మరి ఎలాంటి నియమాలు పాటించాలంటారు? కరంగళి మాల అనేటటువంటిది వేసుకున్నటువంటి వారు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా సరే ఆహార పదార్థ నియమాలు కరంగళి మాల
మాల అన్నదానికి ఆహార నియమాలు ఏమీ ఉండవు. మద్యము మాంసం తింటాం గురుగారు మరి మేము వేసుకోవచ్చు అని అడుగుతారు. అలాంటి నియమాలు ఏమీ ఉండవు. ఇది ముఖ్యంగా కరంగలి మాల అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఒక ప్రొటెక్షన్ కోసం మనం వేసుకునేటటువంటిది కరంగలి మాల. ముఖ్యంగా ఇది చావు దగ్గరికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్స్ కు వెళ్ళినప్పుడు, ఆ లేదు అంటే బాలంతల దగ్గర, అంటే పురుడు పోసినటువంటి బాలంతల జన్మనిచ్చినటువంటి తల్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే సూతకంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మాలను తీసేసి వెళ్తే గనక దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయి వేసుకున్నామండి మాకు తెలియదండి అని అంటే గనక ఇది ముఖ్యంగా మళ్ళీ దాన్ని అభిషేకం చేసి మళ్ళీ పూజనీయంగా మార్చి మళ్ళీ వేసుకున్నా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. అంతేగాని ఏదో తప్పు చేసినట్టుగా మళ్ళీ మేము బయటకు తిరుగుతామండి, మేము తాగుతామండి, తింటామండి, ఇవన్నీ ఎలాంటి నియమాలు మాలకు అనేటటువంటివి ఉండవు. కేవలము శ్మశానానికి కానీ, చావుల దగ్గరికి కానీ, ఈ పురుడు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కానీ ఇలాంటి చోటికి మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళామనుకోండి ఏమవుతుందంటే ఆ మాలలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ కాస్త నెగిటివ్ ఎనర్జీగా రిఫ్లెక్షన్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీగా మారి మనకు పని చేయకుండా ఉంటుంది. అందుకని ఇవి చాలా జాగ్రత్తగా నియమాలు పాటించాలి. అంతే తప్ప ఇంకా వేరే నియమాలంటూ ఏమీ కూడా ఈ దానికి ఉండవండి. కరంగలి మాల అనగానే ఈ మధ్యన మార్కెట్ లో చాలా డూప్లికేట్లు ఎక్కువైపోయినాయి. ఎవరు పడితే అది అమ్మేస్తున్నారు. మరి నిజమైన కరంగలి మాలని ఎలా గుర్తించాలి మనం? మీరు అన్నట్టుగా వాస్తవం. అంటే ఒకటి మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే ఒక ఒరిజినల్ వస్తువు ఏదైనా తయారైంది అనుకోండి వెంటనే దానికి ఆపోజిట్ చీప్ డూప్లికేట్ కాపీలు వచ్చేస్తాయి. చీప్ కాపీలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్ నుంచి మనకు సామ్సంగ్ ఫోన్ నుంచి ఐఫోన్ వరకు అన్ని డూప్లికేట్ వచ్చేస్తున్నాయి. ఏది ఐఫోన్ ఏది సామ్సంగ్ ఫోన్ కూడా గుర్తించలేకపోతున్నాము. అలాగే కరంగలి మాలలు కూడా చాలా డూప్లికేట్ వచ్చేసాయి. అంటే చాలా మంది రేట్ తక్కువకి వస్తుంది కదా, సరే కొనుక్కుందాం, ఇది కూడా కరంగలి మాల ఎప్పుడూ కూడా ఒరిజినల్ వేసుకోవాలి. అయితేనే దానికి మనకు వేసుకున్న దానికి వృద్ధిలోకి రాగలుగుతాం, మనకు కూడా అది పని చేస్తూ ఉంటుంది. కరంగలి మాలలు ఎప్పుడైనా చూడండి, ఇది కరంగలి మాల. ఈ కరంగలి మాల అనేటటువంటిది ఎప్పుడైనా కెమికల్ ల్యాబ్ నుంచి టెస్టిఫైడ్ అయ్యి వచ్చినటువంటి కరంగలి మాల. ఇది వెనక దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అంటే కెమికల్ ల్యాబ్ లో టెస్టిఫైడ్ అయ్యి వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కూడా విత్ ప్రూఫ్ తో సహా. ఇది మామూలుగా ప్రైవేట్ది కాదు, మళ్ళీ ఇండియన్ న్యాచురల్ కరంగలి మాల. ఇది ఎక్కడ అవుతుంది అంటే రుద్రాక్ష రీసెర్చ్ ల్యాబ్ లో అవుతుంది. అంటే ఎక్కడైతే రుద్రాక్ష ఒరిజినల్ గా టెస్టిఫైడ్ చేస్తారో ఆ ల్యాబ్ లో టెస్టిఫైడ్ అయ్యండి. ఇండియన్ ఐఎస్ మార్క్ కూడా ఉంటుంది, ఇది ఐఏఎఫ్ మార్క్ ఉంటుంది. ఇది ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు ఏదైతే ఇది టెస్టిఫైడ్ చేసి మనకు బయటకి ఇస్తామో అప్పుడు ఇది ప్యాక్ అవుతుంది. అప్పటి వరకు ప్యాక్ కాదు. ఎందుకంటే ఒరిజినల్ అయితేనే గనక మేము ఈ రకంగా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులోనూ ఈ కరంగలి మాలలో చాలా రకాలు ఉంటాయి. 6mm ఉంటుంది, 7mm ఉంటుంది, 8mm ఉంటుంది. మాక్సిమం మెడలో ధరించుకోవడానికి 8mm సరిపోతుంది. ఇక మామూలు కొంచెం సన్నగా ఉన్నటువంటి వారు మాకు చిన్నది సరిపోతుందని అనుకున్నటువంటి వారు 6mm నుంచి 7mm 8mm వరకు ధరించుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది మనకు 7mm, ఇది 6mm, ఇది 8mm. ఈ రకంగా 3 రకాలైనటువంటి కరంగలి మాలలు ఉంటాయి. ఈ 3 రకాల కరంగలి మాలలు ఒక్కొక్కటి డిఫరెంట్ ఆఫ్ పూసలు ఉంటాయి. చిన్నదిగా ఉంటుంది, దానికంటే పెద్దదిగా 3 రకాలుగా ఉంటుంది. కనుక ఈ ధరించుకునేటప్పుడు చాలా జాగ్రత్త ధరించుకోవాలి. విత్ టెస్టిఫైడ్, ఎప్పుడైతే మనం వెనక టెస్టిఫైడ్ ఇవన్నీ చూసుకొని ఇది ఒరిజినల్, ఇది తీసుకోవచ్చు అనే ఒక నిర్ణయానికి రావాలి తప్ప డూప్లికేట్ గా తీసుకొని మనం ధరించుకోకుండా ఉంటే బాగుంటుందండి. ఎంతో శక్తివంతమైన కరంగలి మాల గురించి మాకు ఇవాళ ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.